మానిషాద ప్రతిష్టాం మగమ శాశ్వతీ సమః యత్ క్రౌంచ మిథునాదేక మవధి కామమోహితం. దీని అర్థం ఏంటి టీచర్? దీని అర్థము, ఓ కిరాతుడా, క్రౌంచపక్షి జంటలో పరవశమై ఉన్న ఒక పక్షిని చంపిన నీవు శాశ్వతంగా అపకీర్తి పాలవుతావు. ఈ శ్లోకం వాల్మీకి మహర్షి నోటి నుండి అప్రయత్నంగా వచ్చింది. ఆ దృశ్యం వాల్మీకి మనస్సులో బాధని నింపింది. విచారంలో మునిగిపోయాడు. ఆ సమయంలో బ్రహ్మ సాక్షాత్కరించాడు. బ్రహ్మ ఎందుకు ప్రత్యక్షమయ్యాడు టీచర్? ఎందుకంటే లోకోత్తర పురుషుడైన శ్రీరాముని చరిత్రమును రాయమని కోరాడు. ఆ శ్లోకమే రామాయణంలోని మొదటి శ్లోకం. ఇది అనుష్ఠుప్ ఛందస్సులో ఉంది. లోక కళ్యాణం కోసం ఆ శ్రీరాముని జీవిత విశేషాలను తాను ఆ మహర్షి కనులకు కనిపించేలా చేస్తానని తెలిపి ఆశీర్వదించి వెళ్ళిపోతాడు. తర్వాత ఏమైంది టీచర్? కరడు కట్టిన నడవడితో పశుపక్షాదులను జంతువులను వేటాడి తినేటువంటి క్రూర స్వభావం కలిగిన ఒక బోయవాడు వాల్మీకి మహర్షిగా మారి ఆదికావ్యం రచించడానికి దారితీసిన పరిస్థితులు తెలుసుకుందామా? శ్రీరాముడు మనుషులకి ఆదర్శప్రాయుడు. ఆ భగవంతుని ఆదికవి వాల్మీకి మహర్షిని మరొకసారి స్మరించుకుందాం. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితా శాఖం వందే వాల్మీకి కోకిలం. మా విద్యార్థులు ప్రదర్శించే కారణజన్ముడు వాల్మీకి మహర్షి లఘు నాటికను చూసి ఆనందించండి, వాళ్ళని ఆశీర్వదించండి. కారణజన్ముడు లఘునాటిక. లేనాయన, నీ వలన ఒక మహత్కార్యం జరగాల్సి ఉంది. కదులు నాయన, కదులు. అబ్బా, ఎన్ని పిట్టల కూతలో! ఈరోజు నా పిల్లలకి పిట్ట మాంసంతో కూడు పెట్టచ్చు. అరే అరే, ఏమైంది? ఒక్కసారిగా అన్నీ ఎడిపోయినాయి. అరే, ఏం చేయాలి ఇప్పుడు? సరే, చూద్దాం ఏం చేయాలో. ఎవరో వస్తున్నట్టున్నారు. నన్ను చూస్తే భయపడతారు, హటే పారిపోతారు. ఏం చేయాలి? కాల నక్కుతా. వాళ్ళ నా దగ్గరికి రాగానే పట్టుకొని ఉన్నదంతా గుంజుకుంటా. ఇయ్యకుంటే బాగా గుంజుకుంటా. అన్నా, ఈ అడవిలో దొంగల భయం ఎక్కువని విన్నా. అప్పుడే చీకటి పడుతుంది. మన ప్రయాణాన్ని ఇక్కడితో ఆపేసి విశ్రాంతి తీసుకుందాం.
తెల్లారంగానే వెళ్దాం. అవును రోయ్, నాకు కూడా అదే మంచిదనిపిస్తుంది. ట్రియం ట్రికుం. రాత్రివేళే దొంగల భయం ఎక్కువ కదా, అందులోనూ మన దగ్గర సొమ్ము కూడా ఉంది. సరే, ఏ చెట్టు కిందనో చెట్టు దొడలోనో ఈ రాత్రి ఇక్కడనే గడిపేద్దాం. సరే వెతకండి. ఏయ్, దొరికారా? తీయండి బయటికి. రేయ్, టిక్కుగా బయటికి రారా. ఏమిటా? డబ్బులు సొమ్ములు ఉండదంతా కావాలి. లేవు బాబు, మా దగ్గర ఏమీ లేవు, మమ్మల్ని వదిలేయి. లేవా? మరి అవేంటి? లేవంటే నమ్మడానికి నేనేమన్నా వెతుపాను అనుకుంటున్నారా? నిజంగా బాబు, ఇవి రొట్టెల మూట, తినడానికని తెచ్చుకున్నాము. అవునా? అయితే అవే ఇచ్చేయండి. ఇస్తారా ఉంచుకోమంటారా? వద్దు 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 వద్దు, ఇది మేము కష్టపడి సంపాదించుకున్న సొమ్ము. దీంతోనే మా భార్యని, దుడుగు పొడుగు పిల్లల్ని పోషించుకోవాలి. ఎంత మంచి చెప్తున్నారయ్యా. ఏ, నాకు అమ్మ అయ్యా భార్య పిల్లలు ఉన్నారు కదా, మరి వాళ్ళకి నెలకు పట్టాలే. మీరే చెప్పండి. ఆ దేవుడే నీకేదో దారి చూపిస్తాడు నాయనా, నీకు మేలు చేస్తాడు నాయనా, మా అందరిని వదిలేయి. ఆ దేవుడే నాకు ఈ తప్పు చెప్పిండు. మీరు ఇవ్వండి. రే థియేటిక్ ఈరా. ఈరోజు బోల్డ్ అని దొరికాయి, బోల్డ్ అంత సొమ్ము. ఆ రోజుకి దొరికిన డబ్బు, నగలు, రొట్టెలు తీసుకొని సంతోషంగా వెళ్ళిపోయాడు బోయవాడు. మరునాడు ఏమవుతుందో మరి చూద్దాం. అరే, ఈరోజు ఎవడన్నా వస్తాడో రాడో. అబ్బా, ఏం చేయాలి? ఎవడో వస్తున్నట్టున్నాడు. వీడి దగ్గర ఖచ్చితంగా ఏదో ఒకటి ఉండి ఉంటుంది. ఈరోజు చూద్దాం నా అదృష్టం ఎలా ఉందో. ఏయ్ ఆగో. ఎవనివిరా నువ్వు? నన్ను ఎందుకు ఆపుతున్నావు? నేనెవరో నువ్వు తర్వాత తెలుసుకో. ఇప్పుడు నీ దగ్గర డబ్బు సొమ్ము అంతా ఇచ్చేయి. నా దగ్గర ఏమీ లేవు. ఏమీ లేకుండానే ఈ సమయంలో ఇక్కడ తిరుగుతున్నావా? నా దగ్గర ఉట్టి ఈ కష్టపడి కొట్టుకొచ్చినాయి కట్టెలు తప్ప నా దగ్గర ఏమీ లేవు. అంత కష్టపడి ఉంటే రేపు వెళ్ళి మళ్ళీ కష్టపడు. ఇప్పుడు ఇచ్చేయి, ఇచ్చేయి. ఏయ్, ఇచ్చేయి. ఏయ్. అరే, ఏదో గజ్జల సప్పుడు వినిపిస్తుంది. ఎవరో ఆడవారు. వీళ్ళ దగ్గర ఖచ్చితంగా డబ్బు ఉంటుంది. చూద్దాం అదృష్టం ఎలా ఉందో. ఏయ్, మేము ప్రదర్శన నుండి వస్తూ ఈ అడవిలోకి దారి తప్పాము. నువ్వెవరు? అయినా మమ్మల్ని ఎందుకు ఆపుతున్నావు? నేనెవరో మీకు తర్వాత తెలుస్తుంది. ఇప్పుడు మీ దగ్గర నగలు డబ్బు ఉన్నదంతా ఇచ్చేయండి. మా దగ్గర ఏమీ లేవు. నాకేమన్నా కళ్ళు అనుకుంటున్నారా? మెడలో అన్నేసుకుని తిరుగుతున్నారు. ఇస్తారా గుంజుకోమంటారా? వద్దు, మేమే ఇస్తాం. ఇచ్చేయండి. ఈరోజు బోల్డ్ అని నగలు దొరికాయి. నారాయణ నారాయణ నారాయణ
ఆహా, కారణ జన్ముడు వస్తున్నాడు. అరే వీడెవడో పగటి వేషగాడిలో ఉన్నాడే. అయినా వీడే వేషం వేసుకుంటే నాకెందుకు, నాకు కావాల్సింది డబ్బు. ఏ ఆగు, ఎవరు నాయనా నువ్వు? నీకేం కావాలి? నాతో ఏమన్నా పనుందా? నేనెవరో తెలీదా? ఈ చుట్టుపక్కల అడవిలో నేనంటే తెలియని వాడే లేడు, నాకు భయపడిన వాడే లేడు. అంత గొప్పవాడివా నాయనా నువ్వు? హే, ఆ గొప్ప ఏంటో నాకు తెలియదు. నాకు తెలిసింది ఒక్కటే, ఈ అడవి నాది, ఇక్కడున్న చెట్టు పుట్ట అన్నీ నావే. ఈ అడవిలో అడుగు పెట్టిన వాడు నాకు భయపడాల్సిందే, నేను అడిగింది ఇవ్వాల్సిందే, లేకపోతే చంపేస్తా. తెలిసిందా? అయితే అడుగు, నీకేం కావాలి? డబ్బు సొమ్ము నీ దగ్గర ఉన్నదంతా కావాలి. హ, నా దగ్గర ఏముంది నాయనా? ఈ చిడుతలు, ఈ వీణ అంతేగా. అయినా ఇలా ఇతరుల వస్తువులు తీసుకోవడం పాపం కాదా? వాళ్ళని చంపడం అన్యాయం కాదా? హే, నాకు ఈ అన్యాయాలు పాపాలు ఇవన్నీ నాకు తెలియదు స్వామి. అసలు అవంటే ఏంటి? అవి ఎలా ఉంటాయి? న్యాయం కానిది అన్యాయం, పుణ్యం కానిది పాపం. పైగా ఇలా బలవంతంగా ఇతరుల వస్తువులు తీసుకోవడం దొంగతనం అవుతుంది. దొంగతనం పాపమేగా. పైగా నువ్వు అడగగానే ఇవ్వని వాళ్ళని చంపుతానంటున్నావు. ఒకరి ప్రాణం తీసే అధికారం నీకేముంది? ప్రాణాన్ని ఇచ్చిన ఆ నారాయణకి తప్ప ప్రాణం తీసే అధికారం మరెవ్వరికి లేదు, తెలుసా? హే, నాకు అదంతా తెలియదు స్వామి. నాకు తెలిసింది ఒక్కటే, మా అమ్మాయిని భార్యా పిల్లల్ని పోషించడం. అయినా వాళ్ళని పోషించడం నా బాధ్యత కాదా? కాదనను, కానీ నీ స్వార్థం కోసం ఇతరులను బాధించడం చాలా తప్పు. ఎవ్వరిని మానసికంగా కానీ శారీరకంగా కానీ బాధించకూడదు, తెలుసా? అవునా స్వామి? నాకు తెలియకడుగుతా, అసలు బాధ అంటే ఏమిటి? అది ఎలా ఉంటుంది? హ, నీకు బాధ అంటే ఏమిటో తెలీదా? తెలియకేగా అడిగేది. అయితే ఆగు, నీకు బాధ అంటే ఏమిటో ప్రత్యక్షంగా చూపిస్తా. అబ్బా, ఎంత దెబ్బ కొట్టావు బాపనయ్య. పుట్టినప్పటి నుండి మా అయ్య నన్ను ఇప్పటి వరకు ఒక్క దెబ్బ కొట్టలేదు. ఆగు, నీ పని ఏం చేస్తాను. ఆగు ఆగు, చూసావా? ఇది బాధ అంటే. ఒక్క దెబ్బ కొడితేనే నువ్వు ఓర్చుకోలేకపోయావే. అలాంటిది నువ్వు అందరినీ కొట్టి చంపుతూ ఉంటే వాళ్ళకి ఎంత బాధ కలిగిందో ఆలోచించావా? ఆ బాధలో వాళ్ళని ఎంత తిట్టుకున్నారో శపించారో ఆలోచించావా? బాధపడ్డ హృదయంతో చేసిన ఆక్రందన దేవుడి తీర్పులా నిజమవుతుంది. ఇందువల్ల మీ వాళ్ళకి బాధలు కాక సుఖాలు కలుగుతాయా? నువ్వు చెప్తుంటే నిజమే అనిపిస్తుంది స్వామి, కానీ నా వాళ్ళని పోషించడం నా బాధ్యత కాదా? అది నీ బాధ్యతే, నిజమే. వాళ్ళు నీ సంపాదనతోనే సుఖపడతారు, కానీ అందువల్ల నరక బాధలు అనుభవించాల్సింది నువ్వు. నీ పాపాలలో ఎవ్వరూ పాలు పంచుకోరు. అదలా? నా సంపాదనతో బతికిన వారు నా పాపాల్లో కూడా పాలు పంచుకోవాల్సిందే. అలా అని ఏ ధర్మశాస్త్రంలోనూ లేదు. నీ మీద ఆధారపడ్డ వాళ్ళు చేసిన పాపాలలో నీకు కూడా భాగం ఉంటుంది, కానీ పుణ్యాలలో కాదు. బాధ్యతను నిర్వర్తించాల్సిన నీ పాప పుణ్యాలలో నీ వాళ్ళకి ఎటువంటి సంబంధం ఉండదు. పోనీ నీ సంతృప్తి కోసం మీ ఇంటికి వెళ్ళి మీ అమ్మను అయ్యను భార్యను అడుగు, వాళ్ళని పాపాలలో పాలు పంచుకుంటారేమో. నేను రేపు మళ్ళీ ఇదే సమయంలో ఇక్కడికి వస్తా, అప్పుడు చెప్పు వాళ్ళనితో ఏమన్నారో. సరే స్వామి, వెళ్ళొస్తా. వెళ్ళిరా. నారాయణ నారాయణ. బొద్దుననగా వెళ్ళాడు, ఇంతవరకు రాలేదు. ఎప్పుడు వస్తాడో ఏంటో. పిల్లలేమో కుర్రముయ్యో అంటుండే. తినడానికి ఏమని తెచ్చారా స్వామి? ఏమైందిరా, ఉత్తి చేతులతో వచ్చినావు? ఇలా ఏమీ దొరకలేదా? అయ్యా, రోజు ఒక విచిత్రం జరిగింది. నేను మామూలుగా అడవిలో పోతుంటే ఒక మనిషి కనిపించిండు. ఆయన వేషం చాలా విచిత్రంగా ఉంది. మెడలో పూలదండ, రుద్రాక్షమాల, మెడలో వీణ, చేతులు అవేవో ఉన్నాయి నాయన. ఆయనను చూస్తుంటే
గొప్పవాడనిపించింది. అట్టాగా మరేడి ఎక్కడున్నాడు? మాకు కూడా చూపించు. ఇప్పుడు వెళ్ళిపోయాడులే, రేపు మళ్ళీ వస్తాడు, అప్పుడు చూపిస్తా, మన ఇంటికి కూడా తీసుకొస్తా. అయ్యా, ఈరోజు ఆయన నాకు ఎన్నో విషయాలు చెప్పారు. మనం చేసేవన్నీ తప్పన్నారు, ఎవరిని బాధ పెట్టకూడదని చెప్పారు. ఆయన చెప్పేది వింటుంటే నాకు కూడా నిజమేమో అనిపించింది అయ్యా. అట్లాంటి మాటలు చెప్పాడా నీకు? అట్లాంటి మాటలు చెప్పడానికి వినడానికి ఎంతో బాగుంటాయి, కానీ చేయడానికి కాదు. అయినా మనమేం చేస్తున్నాం? మన తిండి మనమే సంపాదించుకుంటున్నాం. పులి జింకను తినదా? పిల్లి ఎలుకను తినదా? అలాగే మనం కూడా మన తాత ముత్తాతలు ఇలాగే బ్రతికారు. దీనిలో తప్పేముంది? ఏమో అయ్యా, నాకు మాత్రం చాలా బాధగా ఉంది. ఆయన చెప్పినట్లు మనం చేసేవన్నీ పాపాలేమో అనిపిస్తుంది. పాపాలు చేస్తే నరకానికి పోతారట, అక్కడ ఎన్నో బాధలు పడాలట. అదే నిజమైతే నేను చాలా బాధలు పడాలి ఆయన. అయినా నాయన, నేను ఈ పాపాలు, దోపిడీలు, దొంగతనాలు చేసేవారు నీకోసమే కదా. మరి మీరు నా పాపాల్లో పాలు పంచుకుంటారా? అదెలా కుదురుతుంది? ఎవడి పాపాలకు వాడే బాధ్యుడు. అమ్మా, నీ మాట కూడా అదేనా? లచ్చి, నువ్వు నా భార్య కదా, నా కష్ట సుఖాల్లో కలిసి ఉండాల్సిందాన్ని. మరి నువ్వైనా నా పాపాల్లో భాగం తీసుకుంటావా? మన్నించండి. మీరంతా నా వాళ్ళనుకున్నాను. మీకోసం ఎన్నో పాపాలు చేశాను, ఎందరినో బాధ పెట్టాను. ఇప్పుడు బుద్ధి వచ్చింది, నేను వెళ్ళిపోతాను. నా పాపాలకు ప్రాయశ్చిత్తం చేసుకుంటాను. నా పాపాలకు ప్రాయశ్చిత్తం చేసుకుంటా. నారాయణ 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 నారాయణ. స్వామి, లే నాయనా, లే లే. ఏం జరిగింది? ఎందుకింత బాధపడుతున్నావు? స్వామి, మీరు చెప్పినట్లే నా పాపాల్లో భాగం తీసుకుంటారా అని మా అమ్మను, అయ్యను, చివరికి నా భార్యను కూడా అడిగాను. కానీ వాళ్ళు ఎవ్వరు అందుకు అంగీకరించలేదు. నా బాధలేవో నేనే పడాలట, నా పాపాల్లో వాళ్ళకేం సంబంధం లేదట. మీరే చెప్పండి స్వామి, నేను ఈ పాపాలు, దోపిడీలు, దొంగతనాలు ఎవరి కోసం చేశాను? వాళ్ళ కోసమే కదా. అదంతే నాయన, ఎవరి కర్మకు వాళ్ళే బాధ్యులవుతారు. అందుకే ప్రతి మనిషి మానవత్వాన్ని కలిగి ఉండాలి. అబద్ధాలు చెప్పకూడదు, దొంగతనాలు చేయకూడదు. మరి ఇప్పుడు నా గతి ఏమిటి స్వామి? నాకెవ్వరు లేరు, నేను ఒంటరి వాణ్ణి. నా పాపాలకు ప్రాయశ్చిత్తమే లేదా? ఈ ప్రపంచంలో ఎవ్వరు ఒంటరి వాళ్ళు కాదు, అందరికీ ఆ నారాయణుడే దిక్కు. నేను చెప్పినట్లు చేస్తావా, నీ పాపాలన్నీ పోతాయి. చెప్పండి స్వామి, మీరు చెప్పినట్లే చేస్తాను. ఇంకా నాకు తల్లి, తండ్రి, గురువు అన్నీ మీరే. చెప్పండి ఏం చేయాలో. మాట తప్పవుగా, ఎంత కష్టమైనా సరే. తప్పను స్వామి. అయితే నేను నీకు ఒక మంత్రాన్ని ఉపదేశిస్తాను, అది నువ్వు ఏకాంతంగా కూర్చొని జపిస్తూ ఉండాలి. నేను మళ్ళీ వచ్చి లేవమనేంత వరకు లేవకూడదు. అలాగే స్వామి. ఓం 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 శ్రీరామ రామ 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 నారాయణ నారాయణ. జగత్ కళ్యాణానికి నాంది రామాయణ రచనకు ఒక మహాపురుషుడు ఉదయించబోతున్నాడు. శుభమస్తు, కళ్యాణమస్తు. బ్రతుకు తెరువు కోసం కొందరు మంచి పనులు చేస్తారు, కొందరు చెడ్డ పనులు చేస్తారు, కొందరు విపరీత ధోరణిలో ఉంటారు.
అందరూ సంపాదించేది కుటుంబ పోషణకే. అతి కిరాతకంగా బోయవాడుగా బ్రతికిన అతను ఎలా ఋషిలాగా మారాడో చూశారుగా. అలాగే ఏ వ్యక్తి అయినా సమాజానికి వ్యతిరేకంగా నడవడి కలిగి ఉంటే తిప్పలు తప్పవు కదా. మంచి నడవడి కలిగిన విద్యార్థులు కూడా అంతే. ఋషిలాగా తదేక ఏకాగ్రతతో వారి పని చేస్తే తప్పకుండా వారు ఉన్నత లక్ష్యానికి చేరుకుంటారు. ఆ విధంగా రామాయణాన్ని రచించి ఆది కవిగా ఆ కారణజన్ముడు వాల్మీకి మహాత్ముడిగా మనందరికీ సుపరిచితం. కారణజన్ముడు వాల్మీకి లఘునాటిక మీరు ఇప్పటి వరకు వీక్షించారు.